మఫ్తి పోలీస్, యాక్షన్ కింగ్ అర్జున్ అలాగే ఐశ్వర్య రాజేష్ అయితే దీంట్లో మెయిన్ క్యారెక్టర్స్ కింద అయితే నటించారనమాట. ఇదైతే ఆహా ప్లాట్ఫామ్లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. ఓవరాల్గా మూవీ ఎలా ఉందని చెప్పాలంటే డీసెంట్, పర్వాలేదు అనిపించింది నాకైతే. ప్లాట్ ఏంటంటే ఈ మూవీ ప్లాట్ యాక్షన్ కింగ్ అర్జున్ ఒక పోలీస్ ఆఫీసర్. ఒక నైట్ అయితే మర్డర్ అయితే జరుగుద్ది అనమాట. ఎవరు ఎందుకు చేశారనేది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలంటే స్టోరీలో సస్పెన్స్ని స్లోగా అయితే బిల్డ్ చేసుకుంటూ వెళ్ళారనమాట. వన్ సైడ్ నుంచి ఐశ్వర్య రాజేష్ యాంగిల్ నుంచి కూడా స్టోరీ అయితే చూపిస్తూ ఉంటారు. అలాగే క్లూస్ వన్ బై వన్ అయితే రివీల్ అవుతూ ఉంటాయి. ఇన్వెస్టింగ్ సీన్స్ అలాగే ఇంట్రెస్టింగ్ అయితే ఉంటాయన్నమాట. ఫస్ట్ హాఫ్లో క్యూరియాసిటీ బాగా వర్కౌట్ అయ్యింది. మనల్ని అయితే ఆ స్టోరీలోకి అయితే తీసుకెళ్ళిపోతారు. సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ కొన్ని సీన్స్లో కొంచెం ల్యాక్ కూడా అనిపిస్తూ ఉంటుంది, కానీ వర్కౌట్ అయ్యింది. అలా ఫస్ట్ హాఫ్ కంప్లీట్ ఇంటర్వెల్కి అయితే వస్తుంది అన్నమాట. ఇంటర్వెల్కి ఆ క్రైమ్ ఎవరు చేసేలా అనేది రివ్యూల్ చేస్తారనమాట. కానీ ఆ రివ్యూల్ చేసేది మనం అయితే ముందే గెస్ చేసేయచ్చు. అంత ట్విస్ట్ అయితే అంత వర్కౌట్ అవ్వలేదు అనిపించింది ఇంటర్వెల్కి వచ్చే లోపలికి. అలా ఫస్ట్ హాఫ్ ప్రాపర్గా కంప్లీట్ అవుద్ది. ఓకే, కంప్లీట్ అయింది అనుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏంటంటే క్రైమ్ ఎవరు చేశారో రివీల్ అయిపోయింది. వాళ్ళు ఎందుకు చేశారు క్రైమ్, అసలు క్రైమ్ ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే క్వశ్చన్స్ అయితే ఆన్సర్ అయితే సెకండ్ హాఫ్లో అన్నింటిలో దొరుకుతుంది అనమాట. అలాగా మనకైతే బ్యాక్ స్టోరీ అనేది అయితే ఓపెన్ చేస్తారు. ఆ బ్యాక్ స్టోరీ అనేది ఓకే రొటీన్గానే ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది, కానీ చాలా మూవీస్లో చూసేసాం ఆ బ్యాక్ స్టోరీ అనేది. కానీ ప్రజెంటేషన్ కొంచెం కొత్తగా ట్రై చేశారు అనిపించింది అంతే. ఇంకా అలాగా ఆ స్టోరీ అయిపోయే టైం మూవీ కూడా క్లైమాక్స్ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. రన్ టైం కూడా 2 hours 10 minutes ఉన్నట్టుంది. ఇంకా స్టోరీ అయిపోయింది అనుకున్న టైంలో ఇంకా కొన్ని లేయర్స్ అయితే యాడ్ చేసుకుంటూ ఒక ట్విస్ట్ అయితే ఇచ్చారనమాట. ఓకే, ఆ ట్విస్ట్ అయితే వర్కౌట్ అయిందని అయితే నాకైతే అనిపించింది. ఓకే, అది బాగా వర్కౌట్ అయింది, ఇంటర్వెల్లో మిస్ అయినా సరే అనిపించింది నాకైతే. ఇంకా క్లైమాక్స్ అయితే రొటీన్గానే ఉందన్నమాట. ఇంకా అది రివీల్ అయిపోయింది, ఎవరు చేశారు రివీల్ అయ్యి క్లైమాక్స్ ట్విస్ట్ కూడా రివీల్ అయిన తర్వాత క్లైమాక్స్ నార్మల్గానే రొటీన్గానే చేశారు. బాగా బిగ్ షాక్ కిందగా స్మూత్గా ఫ్రెష్గా అయితే ఫినిష్ చేసేసారన్నమాట క్లైమాక్స్. అంతే, అందరూ అయితే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయితే వాళ్ళు చాలా బాగా చేశారు. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక ఎమోషనల్ అనిపిస్తుంది, కానీ చాలా డీప్గా అయితే కనెక్ట్ అవ్వమాట. ఎమోషనల్ సీన్స్కి అయితే స్టిల్ కనెక్ట్ అయ్యే మూవీస్ కొన్ని ఉన్నాయన్నమాట. ఓవరాల్గా అయితే సస్పెన్స్ వరకు అయితే వన్ టైం వాచబుల్ డీసెంట్ థ్రిల్లర్ అని చెప్తాను. నార్మల్ వాళ్ళకి అయితే టైంపాస్ డీసెంట్ థ్రిల్లర్ అయితే చెప్తానంట. ఈ మూవీ కానీ చూడాలనుకుంటే కనుక ఆ ప్లాట్ఫామ్లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది తెలుగులో.